జీవన్ ఆయన సత్యసాయిబాబా వారికి ప్రణమిడుతూ వేదికపై ఉన్న యోగన్న సరస్వతి గారికి నమస్కరిస్తూ ఆత్మబంధువులాగా ఈరోజు చక్కని టాపిక్తో మనకు నిజమైన మాట్లాడుతున్నాం. శాంతి శాంతి అనే విషయం మాట్లాడుతున్నాం. ఆత్మశాంతి నుంచి, ఇన్నర్ పీస్ నుంచి, వరల్డ్ పీస్ నుంచి, వరల్డ్ పీస్ నుంచి మాట్లాడుతున్నాం. ఆశ్చర్యకరం ఏంటంటే మానవుడు సచ్చిదానంద స్వరూపం. మానవుడు సహజ లక్ష్యమే ఆనందం. మానవుడు ఆనందంతో జన్మిస్తాడు. ఆ విషయం మర్చిపోతాడు. పసిపాపను ఉదాహరణ తీసుకోండి. పసిపాప ఆనందంతోనే రోజుల్లోకి వస్తాడు, ఆనందంగా ఉంటాడు. ఇప్పుడు మనం కూడా చాలా మంది ఆనందంగా ఉంటాము, అప్పుడప్పుడు దుఃఖంగా ఉంటాము. ఎవరైనా వారిని ఎందుకు సంతోషంగా అడగము, ఎందుకు దుఃఖంగా ఉంటాం. అటువంటి సహజ స్వరూపమైన మనిషి తన ఆనంద స్వరూపం మర్చిపోయి ఇంకెక్కడో పెడుతున్నాడు. శాంతి శాంతి అని అంటున్నాడు. దానికి కారణం ఏంటి? శాంతి ఎందుకు కారణం ఏంటంటే ఆ యొక్క వ్యక్తి గృహశాస్త్రంలో ఎంటర్ అయిన తర్వాత అంతకుముందు ఒంటరిగా ఉన్న వ్యక్తి జంటగా మారిపోయి పిల్లలుగా సంతానాన్ని కొలిపి గృహం ఏర్పరుచుకొని మాయాబంధాల్లో చిక్కుకొని వాళ్ళ కోసం చేరాలి పని చేస్తూ అప్పుడు సమస్యల్లో చిక్కుకుంటూ శాంతి 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 అని పనిచేస్తారు. అప్పుడు మనిషికి కావాల్సిన జ్ఞానము. మనిషికి కావాల్సిన జ్ఞానం ఉంటేనే అది అందరూ చెప్పారు జ్ఞానం. ఆ జ్ఞానం ఏంటంటే శంకరాచార్య చెప్పినట్టుగా బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అనే విషయాన్ని కనుక్కోవడము. నేను ఒంటరిగా వెళ్ళాను, ఈ గౌరవంతాలంటే ఒక క్షేమం అదే అనే విషయాన్ని మనం మర్చిపోయి ఒక నాటకంలో పాత్రగా మనం ప్రవర్తిస్తున్నట్టయితే ఇవన్నీ మనకి ఇవి అంటారు. కాబట్టి ఇటువంటి ఈ విషయాలు గుర్తించగలిగారు కాదు. మరి ఈ శాంతి గురించి మాట్లాడేవారంటే చాలా మంది ఎక్కువగా చదువుకున్న వాళ్ళు, డబ్బు సంపాదించిన వాళ్ళు, ఇంకేదో వాళ్ళు మాకు శాంతి లేదని మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. నేను చూసుకుంటాను రైల్వే స్టేషన్లో, గ్రామీణ భారతంలో ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవరు మాట్లాడించాను కానీ మాకు శాంతి లేదు అనరు. ఎంత పరుడు అయినా ఆనందంగా ఉండమంటారు. ఒక ముసలాం అడిగండి, అయ్యా కొడుకు అదే చాలా బాగున్నాము, దేవుడు పిలుపుకొని చూస్తున్నాము, నన్ను దేవుడు తీసుకుపోతాడు అంటాడు. ఎంత వైరాగ్యం ఆ గ్రామీణ భారతంలో కూడా. ఈ పట్టణంలో చదివిన తర్వాత డిగ్రీ పొందిన తర్వాత మనం ఈరోజు శాంతి శాంతి అని మర్చిపోతాం. ఎందుకంటే మనం ఏదో మనకు తెలియకపోవడమే, మన స్వస్వరూపము తెలియకపోయిన కారణంగానే ఇది. దీనికి ఒకే ఒక మార్గం ఏం చెప్తారంటే స్వామి సత్యసాయిబాబా ఆయన చక్కగా ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే ఐ వాంట్ పీస్ అని ఒకరు అడిగారు. శాంతి లేదు వస్తే ఒక ఫారినర్ ఒకరు వస్తే ఏంటి రాయమని చెప్తారు. ఐ వాంట్ పీస్ అని చెప్తారు. ఐ వాంట్ పీస్ రాయగానే మొట్టమొదలు ఆ ఐ తీసేయమని చెప్తారు. ఐ అంటే ఏంటిది? ఐ అంటే నేను అంటే ఏంటిది? అహంకారం. ఈ రోజంతా మనమంతా కూడా ప్రతి ఒక్కరు చాలా మంది కూడా అహంకారంతో విలువిప్పుకుంటారు. ఆ విద్యాధనం ఉన్నదని, ఇంకేదో ఉన్నదని, హోదా ఉన్నదని, ఏదో ఉన్నదని రకరకాలుగా నేను చేశాను మా నిమిత్తం మాత్రం ఉన్న విషయం మర్చిపోయి ఈ అహంకార కారణంగా శాంతి చూపిస్తుంది. ఐ అంటారు. తర్వాత సత్యసాయిబాబా మరొక మాట చెప్తారు. అది రెండో పదం తీసి ఆ రెండో పదం ఏంటి? వాట్ అనేది కోరిక. ఈ రోజు మనిషి కోరిక ఉంటారు కదా. ఒక కోరిక కానీ ఇంకో కోరిక తెలుస్తుంది. కోరిక భార్య పిల్లల కోసం, తన కోసం ఎన్నో కోరికలు కోరుకుంటాడు. కోరాలని పని చేస్తుంటాడు. అందుకే భగవాన్ బుద్ధ వాడు బద్దెగారు అందరి కోసం చక్కగా చెప్పారు. భగవాన్ బుద్ధ ఏమన్నా అంటే సర్వ దుఃఖాల మూలంగా కోరిక. ఆ కోరిక నిర్మూలించండి అని చెప్తుంటాడు. కానీ స్వామి ఏం చెప్తాడంటే కోరికలు నిర్మూలించడం కాదు, కోరికలు తగ్గించుకోండి. సీలింగ్ ఆన్ డిజైర్స్. ఆ కోరికలను తగ్గించుకుపోయి ఆ కోరికలు సన్మార్గంలో చేసినట్టయితే అని చెప్పి స్వామి చెప్తుంటారు. ఆ రకంగా ఆ రెండు మాట ఏమైతే దానికి ఆ రెండో ఐ వాంట్ అయిన తర్వాత మిగిలింది శాంతి. కాబట్టి ఆ శాంతి కావాలంటే ఏంటంటే రెండో ఆయుధం ఏంటంటే ప్రేమ. మనం అంతరంగా శాంతి కావాలంటే మన జ్ఞానం కావాలి, మన జ్ఞానం తెలుసుకోవాలి. ఆ తర్వాత ప్రేమించాలా. ఎవరు ప్రేమించాలా? మనం ప్రేమించాలా. ఈ రోజు కుటుంబంలో శాంతి లేదు. గమనించండి. మనకే కాదు, భార్య భర్త మధ్య ప్రేమ లేదు, పిల్లల మధ్య ప్రేమ లేదు, గురువు వారితో ప్రేమ లేదు. ఎవరితో కారణం ఏంటంటే అజ్ఞానం కారణం. అందుకే ఆ ప్రేమని ఐదాన్ని ఉపయోగిస్తే అందరినీ ప్రేమించినట్టయితే శాంతి ఆటోమేటిక్గా లభిస్తుంది. కానీ కుటుంబాన్ని ప్రేమించండి. అందుకే మన ధర్మాలు చెప్పాయి. సనాతన ధర్మం చెప్పింది, వసుదైక కుటుంబం అని చెప్పింది. ప్రపంచాన్ని ప్రేమించండి. నిన్ను, మీ కుటుంబాన్ని, పక్క వారి, పొరుగు వారిని, దేశాన్ని, రాష్ట్రాన్ని, మొత్తం ప్రపంచాన్ని ప్రేమించమని చెప్పింది వసుదైక. అందుకే ఆ రకంగా ప్రేమించినట్టయితే మనము ఆ ప్రేమ కారణంగానే స్వామి వివేకానంద 11 సెప్టెంబర్ 1893 అంత పెద్ద ప్రపంచ మహాసభలు DSS బ్రదర్స్ ఆఫ్ అమెరికా ఒక్క
అన్నా చెరుకు ఆ పదంతో ఆ ప్రేమతో ప్రపంచం గ్రహించారు. ఈ రోజు కూడా ఆ ప్రేమ కారణంగా మనం నేర్చుకోవచ్చు. ఆ ప్రేమ కారణం మనకు శాంతి వస్తుంది. ఆ ప్రేమ అనేది గుర్తుంచుకోవాలి. మనం ఇంకోటి ఏంటంటే చివరిగా మనకు ఏంటంటే మనకు కనుక్కోవాల్సిందంటే రకరకాల భేదాలు ఉన్నాయి, రకరకాల మతాలు ఉన్నాయి, రకరకాల సంప్రదాయాలు ఉన్నాయి. అన్ని మార్గాలు ఒకే చోటు పోతున్నాయి. స్వామి వివేకానంద చెప్పారు, కానీ మనం మర్చిపోతున్నాం. నా మతం గొప్పది, నా సాధన గొప్పది అని చెప్పి మనమంతా ప్రపంచం అంతా మతాలు అంటారు. స్వామి మతలు మంచివైనా మతమేమి చెడ్డది, మతులు మంచివైనా మతమేమి చెడ్డది అంటారు. అంటే మన బుద్ధి బాగుంటే ఏమైతారో ఒక మతమైనా ఒకటే. ఆ విషయాన్ని మనం మర్చిపోతున్నాం కదా. మనం ఒక దానికి అయిపోతున్నాం. కాబట్టి ఒకే ఒక మనశ్శాంతి కావాలి అంటే, అంతరంగ శాంతి కావాలంటే మన యొక్క మన సస్వరూపాన్ని తెలుసుకోవడం. చెప్పారు పెద్ద మనుషులు చక్కగా చెప్పారు, సస్వరూపాన్ని తెలుసుకోవడం భగవద్గీత. ఆ రకంగా మనం దీని ఆధారంగా మనం ఈ శాంతి పొందవచ్చు. అంతరంగ శాంతి నుంచి ప్రపంచ శాంతి కావాలంటే ఈ ప్రపంచాన్ని ప్రేమించి అందరూ చెప్పాను అండి. ప్రపంచాన్ని ప్రేమించినప్పుడే అప్పుడు శాంతి లభిస్తుంది. అందుకే ఒక మాట అంటారు, ఒకటి 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 రోజు గుర్తుంటాడు సోదరులారా. ఒకటి 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 మానవులంతా ఒకటి, మానవులంతా ఒకటి. ఉన్నది ఒకటే కులము, అది మానవ కులము. ఉన్నది ఒకటే భాష, అది వేదాంత భాష. ఉన్నది ఒకటే దేవుడు, అతడు సర్వంతర్య. ఇది ఏ మతకు సంబంధం లేదు కదా. ఉన్నది ఒకటే కులము, ఒకటి ఉన్నది ఒకటే మతం, ప్రేమ మతము. ఉన్నది ఒకటే భాష, భాష అని రకరకాలేదు, అది హృదయాంతర భాష. ఉన్నది ఒకటి దేవుడు, అతడు సర్వంతర్యం అని మనం మాట గుర్తుంచుకున్నట్టయితే మనకి ఈ రోజు అంతరంగిక శాంతి నుంచి ప్రపంచ శాంతి సాధించవచ్చు. వాడు ఒకే ఒక మార్గం. ఆర్భున సభ్యులే కానీ, రవిశంకర్ గురుజీ కానీ, సద్గురు కానీ అందరు చెప్పేది ఒకటే. ఈ శాంతి గురించి చెప్పి ఏంటంటే మెడిటేషన్. చివరికి వాళ్ళు చెప్పారు ప్రాణాయామం ద్వారా మెడిటేషన్ చేస్తూ, బ్రహ్మ సమాజంగా చెప్పారు మెడిటేషన్ చేస్తూ. మెడిటేషన్ కాదండి, ఇది మాటలు నేను చెప్పిన సుఖం కాదండి, చెప్పగలని. దానికో సాధన కావాలి, చాలా మంది సాధన కావాలి. ఆ సాధన చేయాలి. ఆ సాధన చేసినట్టయితే అయిపోతుంది. అదేవిధంగా సింపుల్స్ సాధన ఏంటంటే సింపుల్గా మేమే ఆ పల్లెటూరు వాళ్ళు ప్రేమించినట్టుగా మనం ప్రేమను పంచినట్టయితే అంతరంగ శాంతి లభిస్తుంది, ప్రపంచ శాంతి లభిస్తుంది, ప్రపంచం అంతా ఒకటి అనే భావన మనకు లభిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తిరిగి మనం ప్రపంచ శాంతి, అంతరంగ శాంతి ఈ రకంగా పొందవచ్చు అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మా గురువు గారు మల్లికార్జున గారు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.